హాయ్ హలో వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్తీ అండ్ టేస్టీ. సో మనకి వింటర్ సీజన్ అనగానే చాలా మంది తరచూ జబ్బు పడుతూ ఉంటారండి. అది కూడా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే సో వీళ్ళు స్కూల్స్కి వెళ్తూ ఉంటారు, వెంటనే మళ్ళీ పేరెంట్స్ కూడా అందరికీ ఇట్లా సైకిల్లో జలుబు చేస్తూ ఉంటుంది. సో దీని గురించి మరికొన్ని విషయాలు మన పల్లవి నలిగి తెలుసుకుందాం. హాయ్ పల్లవి. హాయ్ అమూల్య. సో ముఖ్యంగా పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే ఈ వింటర్ సీజన్లో సో వీళ్ళు వెళ్ళి పక్కన వాళ్ళ దగ్గర నుంచి ఎక్కించుకొస్తారు జలుబులు కానీ, దగ్గు కానివ్వు, జ్వరం కానివ్వు. ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ జబ్బు బారిన పడుతూ ఉంటారు. సో దీనికి ఇలాంటి సిచ్యువేషన్లో రెమెడీ ఎలా ఉంటుంది? సో యాక్చువల్గా ఇన్ఫెక్షన్స్ అనేది ఈజీగా పాస్ అవుతూ ఉంటుంది. బట్ ఇమ్యూనిటీ బూస్టప్ చేసుకోవడం లేదంటే ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉంటే ఆ సైకిల్ని కొంచెం ఆపొచ్చు అనమాట. ఓకే. సో మెయిన్ థింగ్ మనము ఇమ్యూనిటీని బూస్టప్ చేసుకోవడానికి వీలైనంత ప్రయత్నం చేస్తూ ఉండాలి. అండ్ అలాగే లంగ్ సంబంధించిన ఎక్సర్సైజెస్ లైక్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ లేదంటే యోగాస్ కానీ అలాంటిది కూడా చేస్తూ ఉంటే ఇన్ఫెక్షన్ ఎక్కువగా లీడ్ అవ్వకుండా ఉంటుంది. సో ముఖ్యంగా మనకు హోల్ స్పైసెస్ కానీ జింజర్, గార్లిక్ ఇవన్నిట్లో మనకు యాంటీ బ్యాక్టీరియా ప్రాపర్టీస్ అనేది ఎక్కువగా ఉంటాయి. అండ్ అలాగే ఇందులో ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. కాబట్టి అలాంటి సంబంధించినవి మనం ఖచ్చితంగా మన ఎవ్రీడే డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే కనుక ఇన్ఫెక్షన్ రేట్ని తగ్గించవచ్చు. ఓకే. సో ఇవాళ మరి ఏ థీమ్తో వచ్చేసాం? సో ఇవాళ థీమ్ వచ్చేసి ఐసైట్. ఒకప్పుడు ఐసైట్ అంటే అదొక ఏజ్ ఫ్యాక్టర్ అనేది ఉండే, అంటే 60-65+ అయిన వాళ్ళకి ఐసైట్. బట్ ఇప్పుడు చిన్నపిల్లలకి కూడా ఐసైట్ అనేది వస్తుంది. సో వాళ్ళు ఎక్కువగా స్క్రీన్ టైం చూడడమో లేదంటే వైటమిన్ ఏ డెఫిషియన్సీయో బికాస్ ఆఫ్ న్యూట్రియం డెఫిషియన్సీ అండ్ అలాగే వాళ్ళు ఉండే లైఫ్ స్టైల్ బట్టి కూడా అది లీడ్ అవుతూ ఉంటుంది. బట్ వాళ్ళకి అంటే ఒకవేళ పిల్లలకు వస్తే మటుకు డైట్ మనం చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. సో పెద్దవాళ్ళు ఏదైనా ఒకటి కాంప్రమైజ్ అయితే తింటారు, కానీ పిల్లలకి టేస్ట్ నచ్చకపోతే అసలు తినరు. అవును. సో వాళ్ళ గురించి ఇవాళ రెసిపీ వచ్చేసి పంప్కిన్ మటర్ టోఫు. ఓకే. సో ఐసైడ్ గురించి స్పెషల్గా పంప్కిన్ మటర్ టోఫు అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మరి ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో ఫస్ట్ వచ్చేసి నాకు చక్కగా టోఫు కనిపిస్తోంది, అలాగే మళ్ళీ బఠానీ కూడా తెచ్చావు, అండ్ అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ నువ్వు అన్నట్టుగా స్పైసీకి రిలేటెడ్గా యాడ్ చేసినట్లుగా ఉన్నాయి. అండ్ మన ప్రాసెస్ కూడా స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే. సో ఫస్ట్ ఇక్కడ మనం ఇది మస్టర్డ్ ఆయిల్తో చేస్తున్నాం అనమాట. సో ఇది కొంచెం ఫ్లేవర్ని ఎన్హాన్స్ చేస్తుంది. సో కొంచెం మస్టర్డ్ ఆయిల్, ఆవ నూనెతో ఇది మనం చేసుకుంటున్నాం. సో ఇదేంటంటే ఆవ నూనె కొంచెం వైటమిన్ ఏ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ ఈజీగా మనం ఒకవేళ మెడికేషన్స్ అవి తీసుకున్నా కానీ చక్కగా అబ్జర్వ్ అవుతుంది. సో కొన్ని ఆయుర్వేదిక్ కానివ్వండి లేకపోతే మసాజ్ సెంటర్స్ అలా ఉంటాయి. ఒక్కొక్కసారి ఏంటంటే ఐస్ని కూడా కొంచెం ఆయిల్తో అది మసాజ్ చేస్తూ ఉంటారు. అది నిజంగా కరెక్టేనా? అలా చేయొచ్చా? యాక్చువల్గా ఐ సైట్కి కాదు, ఇది ఐ బర్నింగ్ సెన్సేషన్ ఎవరికైతే ఉంటుందో అండ్ అలాగే కొంతమందికి ఫ్రీక్వెంట్గా వాటర్ కారుతూ ఉంటుంది ఐ నుంచి. సో ఇట్స్ అంటే డ్రైగా ఉన్నప్పుడు, డ్రైకి ఉన్నప్పుడు అండ్ అలాగే కొన్ని ఇన్ఫెక్షన్స్ అలా ఉన్నప్పుడు దే నీడ్ సమ్ మసాజ్. అది కొంచెం ఆ నర్వ్స్ని కూల్ డౌన్ చేయడానికి కూడా లైట్గా అలా మసాజ్ చేస్తూ ఉంటారు. అది ఏ ఆయిల్ అయితే మంచిది? సో అది వచ్చేసి మనము ఆయుర్వేదిక్ టైప్లోనే ఆయిల్ తీసుకుంటూ ఉంటాం, లేదంటే ఇంట్లో కూడా మనం యూస్ చేసే ఆయిల్ని కొంచెం లైట్గా హీటప్ చేసి కూడా చేసుకోవచ్చు. ఓకే. సో ఆయిల్ అయితే చక్కగా హీట్ ఎక్కింది. ఇంకొక స్పూన్, కొంచెం జీలకర్ర, అండ్ అలాగే మిరపకాయలు కూడా, దీంట్లోనే మనం ఉల్లిపాయలు కూడా వేసేద్దాం. సన్నగా చీల్ చేసుకున్న ఉల్లిపాయలు. అవును. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా, ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసేద్దాం. అలాగే
నెక్స్ట్ బఠానీ కూడా. సో బఠానీని కొంచెం సార్ట్ చేసి మనము గుమ్మడికాయని ఆల్రెడీ మనం మిక్సీ పట్టామన్నమాట. పంకిన్ ప్యూరీని కూడా వేసేసుకున్నాం. సో అది కొంచెం సార్ట్ చేసి నెక్స్ట్ పంకిన్ ప్యూరీ. సో అలా రాగానే మనం ప్యూరీ చేసుకుంటామా లేకపోతే ఉడకపెట్టుకొని మనం ప్యూరీ? యా, కొంచెం దాన్ని ఆ పీసెస్ని ఉడకబెట్టి మిక్సీ పట్టించుకోవాలి. ఓకే. ఇందులో కొన్ని వాటర్ వేసుకుందాం. సరిపోతాయి? సరిపోతాయి. ఇందులో ఇప్పుడు మనం స్పైసెస్ వేసి ఆ ప్యూరీని బాగా ఉడికించుకోవాలి. అలాగే. ముందుగా కొంచెం ఉప్పు, అలాగే కొంచెం కారం, కొంచెం ధనియా పొడి కూడా. ఓకే. అలాగే కొంచెం జీరా పౌడర్. జీరా పొడి అయితే వేసేసావు కదా, నెక్స్ట్ ఏం వేస్తాం? నెక్స్ట్ కొంచెం పసుపు కూడా వేద్దాము. ఓకే. యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అన్నమాట. ఎస్, అవును. ఇందులోనే కొంచెం కసూరి మేతిని కూడా వేసేసుకుందాం. ఓకే. సో కసూరి మేతి అనేది రిచ్ ఫ్లేవర్ని అయితే కూడా ఇస్తుంది కదా. ఎస్, అవును. అండ్ అలాగే ఇది ఏంటంటే ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తుంది. అండ్ లాక్టేషన్ మదర్స్కి అయితే చాలా హెల్ప్ చేస్తుంది మిల్క్ ప్రొడక్షన్. సో ఈ పంకిన్, ఈ పర్టికులర్ డిష్ అనేది మనకి ఐసైట్కి ఎలా ఉపయోగపడుతుంది? సో పంకిన్లో మనకు వైటమిన్ ఏ అండ్ వైటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కలర్స్ బట్టి ఫ్లేవనాయిడ్స్ ఉంటాయని చెప్తా ఉంటాను కదా. ఎల్లో అండ్ ఆరెంజ్, సో 2 కలర్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో మనకు ఐసైట్ గురించి ఎక్కువగా తీసుకుంటే అందులో ఉండే వైటమిన్ ఏ ద్వారా, సో బీటా కెరటిన్ ద్వారా మనకు ఐసైట్ని తగ్గిస్తుంది. అండ్ అలాగే ఐకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ని కూడా తగ్గిస్తుంది. ఓకే. సో ఇది కొంచెం బాయిల్ అవ్వాలి. ఓకే. మూత పెట్టేసుకొని బాయిల్ చేసుకుందాం. అలాగే. ఓకే. చక్కగా గుమగుమలాడుతోంది. అవును. సో పేస్ట్ చక్కగా థిక్ అయింది కదా, ఇప్పుడు ఇందులో మనం టోఫు కూడా వేసేద్దాం. అలాగే. సో నెక్స్ట్ టోఫు. సో టోఫూని మనం డైరెక్ట్గా వేసేసుకోవచ్చా? యా, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. సో ఎవరికైతే కొంచెం డైజెస్ట్ అవ్వదు అని అనిపిస్తుందో వాళ్ళు కొంచెం ఒక 5 to 6 minutes అలా బాయిల్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇది మనం ఒక 5 to 6 minutes దీన్ని బాయిల్ చేసాము, ఆ తర్వాత వేస్తున్నాం. టోఫు అయినా పన్నీర్ అయినా అది ఫర్మెంటేషన్ ప్రాసెస్లో ఉంటుంది కాబట్టి బాయిల్ చేసి వేస్తే ఏంటంటే కొంచెం డైజెషన్ ఈజీగా అవుతుంది. అండ్ అలాగే ఇన్ఫెక్షన్స్ ఏదైనా ప్రివెంట్ చేయొచ్చు. ఓకే. సో ఆల్మోస్ట్ మన డిష్ అయితే రెడీ అయిపోయింది కదా. యా, ఇంకా మన డిష్ రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందాం. అలాగే. అలాగే కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఓకే. సో అయిపోయినట్టేనా పల్లవి? యా ముల్య, పంకిన్ మటర్ టోఫు రెడీ అయిపోయింది. ఓకే. సో చూసారు కదండి, పంకిన్ మటర్ టోఫు అయితే రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి చూసేసేయండి. పంకిన్ మటర్ టోఫుకి కావాల్సిన పదార్థాలు: గుమ్మడికాయ పేస్ట్ 1 కప్పు, ఆవ నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 టీ స్పూన్, ఎండుమిర్చి 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 2, పసుపు 1 టేబుల్ స్పూన్, ధనియా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, పచ్చి బఠానీలు 1 కప్పు, టోఫు ముక్కలు 1 కప్పు, కసూరి మేతి కొద్దిగా,
ఉప్పు సరిపడా, కొత్తిమీర కొద్దిగా. పంకిన్ మటర్ టోఫు తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఆవ నూనె పోసి వేడైన తర్వాత అందులో జీలకర్ర, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత అందులో పచ్చి బఠానీలు, గుమ్మడికాయ పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని తర్వాత అందులో సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కసూరి మేతి, పసుపు, టోఫు ముక్కలు వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే పంకిన్ మటర్ టోఫు రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసేశారు కదా, మరి పల్లవి టేస్ట్ చేద్దామా? ఓకే. ఫ్లేవర్స్ అన్నీ కూడా చాలా బాగా తెలుస్తున్నాయి నాకైతే. అండ్ మనం వేసిన పంకిన్ ప్యూరే ఏదైతే ఉందో సో అది కూడా చక్కగా జలప్ అయిపోయింది, ఉడికింది. అండ్ టోఫు టేస్టింగ్ కూడా చాలా బాగుంది. అంటే ఈ రెండిట్ల కాంబినేషన్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. యా, ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే రెస్టారెంట్ స్టైల్ లాగా వచ్చింది. బికాస్ గ్రేవీ మనం ఎంత చేసినా రెస్టారెంట్ స్టైల్ వచ్చినంత థిక్నెస్ రాదు అని అనుకుంటాం. అవును, బట్ ఈ ప్యూరీ వల్ల ఆ థిక్నెస్ అనేది చక్కగా ఉంది, అంటే కన్సిస్టెన్సీ చక్కగా వచ్చింది. అవును. అండ్ ఇందులో పంకిన్ కానీ అండ్ అలాగే టోఫు కానీ బఠానీ మటర్ ఏదైతే యాడ్ చేసామో మూడు కూడా చక్కగా జలప్ అయిపోయాయి. అవును, అలాగే మనకి కసూరి మేతి కూడా అడిషనల్ ఫ్లేవర్ ని కూడా తీసుకొచ్చింది. సో ఫస్ట్ డిష్ అయితే అదిరిపోయింది పల్లవి. మరి సెకండ్ రెసిపీ ఏంటి? సో సెకండ్ రెసిపీ వచ్చేసి పపాయా మిలన్ స్మూతీ. ఓకే, సో ఇప్పుడు స్మూతీ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మనకి కర్రీ, ఇది రైస్ లోకి అలాగే దేనిలోకైనా తీసుకోవచ్చు, చపాతి, రైస్, చపాతీ, రోటీస్ అందులో అయినా చాలా బాగుంటుంది. ఓకే, సో సెకండ్ వచ్చేసి స్మూతీ. అవును, ఐఎమ్ సో ఇంట్రెస్టెడ్. మరి చూసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. అలాగే. ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చక్కగా కలర్ఫుల్గా ఉంది. ఫస్ట్ థింగ్ యాపిల్స్ ఉన్నాయి, బనానాస్ ఉన్నాయి, అది పపాయ కదా? యా, పపాయ. అండ్ ఇంకొక రకమైన ఇది మస్క్ మిలన్. సో ఇందాక చెప్పినట్టు ఆరెంజ్ అండ్ ఎల్లో దాంట్లో మనకు వైటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే బీటా క్యారోటిన్, దీంతోనే మనకు ఐసైట్ తక్కువ అవుతుంది అని చెప్పాను కదా. సో పపాయ అండ్ మస్క్ మిలన్ కూడా మనకు ఆ కలర్ ఫ్లేవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, సూపర్. మరి స్టార్ట్ చేసుకుందామా? యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మిక్సీ జార్. ఓకే ఓకే, ఒక స్పూన్ కూడా. ఓకే, ముందుగా మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వేసేద్దాము. పపాయ, అలాగే మస్క్ మిలన్ కూడా. ఓకే, ఇవి రెండు కూడా మనం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాం. అలాగే. నెక్స్ట్ బనానా. ఇది స్మూతీ అంటేనే మనకు కన్సిస్టెన్సీ అనేది చక్కగా థిక్గా రావాలి కాబట్టి బనానా యాడ్ చేస్తున్నాము. అవును, సో ఒక హాఫ్ బనానా అయితే సరిపోతుంది. యా, సరిపోతుంది. అండ్ అలాగే యాపిల్ అనమాట. సో యాపిల్ ఏంటంటే మనకు వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది కూడా చాలా మందికి డ్రై ఐస్ కూడా ఉంటాయి. సో అలాంటప్పుడు కూడా వాళ్ళు బాడీ అనేది చక్కగా హైడ్రేట్ చేసుకోవాలి కాబట్టి ఇలా వాటర్ కంటెంట్ ఉన్నది కూడా యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇందులోనే మనము సీడ్స్ యాడ్ చేస్తున్నాము. బాదం, ఇది సన్ఫ్లవర్ సీడ్స్. ఓకే, అలాగే పంకిన్ సీడ్స్ కూడా. నెక్స్ట్ ఇందులో మనం ఖజూర్ కూడా యాడ్ చేస్తున్నాం. సో ఇది మనం మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, ఫైనల్ గా ఇందులో ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేస్తాం. ఇది చక్కటి ఫ్లేవర్ కోసం. ఓకే, సో అయిపోయింది పల్లవి. సో ఇది మనము సర్వింగ్ బౌల్లోకి అలా తీసేసుకొని కొంచెం చిల్లయ్యాక సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకే, సో పపాయ అనగానే నాకైతే ఒక క్వశ్చన్ వచ్చింది పల్లవి. సో చాలా మంది ప్రెగ్నెంట్ ఉమెన్గా ఉన్నప్పుడు కూడా పపాయ కొంతమంది ఏమో తినచ్చు అంటారు, కొంతమంది ఏమో తినద్దు అంటారు. మరి ఈ స్మూతీని ఒకవేళ వాళ్ళు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చా? పపాయని మోస్ట్లీ వాళ్ళు అవాయిడ్ చేస్తేనే చాలా మంచిది. ఎందుకంటే పపాయ మన బాడీలో హీట్ ప్రొడ్యూస్ ఎక్కువ చేస్తుంది అనమాట. సో హీట్ ప్రొడ్యూస్ చేసేది మ్యాక్సిమం వాళ్ళు అవాయిడ్ చేయాలి. అండ్ అలాగే ఇది ఫీటస్ని కరిగిస్తుంది అని కూడా చెప్తారు.
సో దానికి మనం వేడి పదార్థాలన్నీ అవాయిడ్ చేసినట్టే పపాయాని కూడా అవాయిడ్ చేయాలి. ఓకే, సో పపాయ బదులుగా వాళ్ళు ఇంకేం యాడ్ చేసుకోవచ్చు? సో పపాయ బదులుగా వాళ్ళు ఇందులో వాటర్ మిలన్ కానీ లేదంటే ఇంకేదైనా ఫ్రూట్ లైక్ పొమగ్రానైట్, ప్రొమోగ్రానైట్, కివి అలాంటివి కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే, కివి కూడా మనకు చాలా ఇమ్యూనిటీ కాబట్టి. ఎస్, అండ్ అలాగే అందులో వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి తీసుకోవచ్చు. అలాగే. సో పల్లవి, స్మూతీ అయితే చక్కగా రెడీ అయిపోయింది. సో మనం సర్వ్ చేసుకునే ముందు సో మనం ఐసైట్ గురించి మాట్లాడుకుందాం. సో కొంతమందికి చిన్న పిల్లలకి యాక్చువల్లీ కొంచెం బై బర్త్ వస్తూ ఉంటుంది అండ్ వాళ్ళ కొంచెం పెద్దయ్యే కొద్దీ ఇంకొంచెం సైట్ కూడా పెరుగుతూ ఉంటుంది. అంటే దానికి ఇంకా ఫైనల్ స్టాప్ లేదా, అంటే అది రివర్సబుల్ కాదా ఇంకా? సో కొంతమందికి అలా ఉన్నప్పుడు ఆప్థమాలజిస్ట్ సజెషన్స్ ప్రకారంగా వాళ్ళకి టైప్ ఆఫ్ సర్జరీస్ అండ్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఓకే, బట్ ఐ కేర్ ని వాళ్ళు కొంచెం ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి సో దట్ మనం దాన్ని స్టాప్ చేయొచ్చు. ఓకే, సో ఈ పదార్థాలు ఏవైతే ఉన్నాయో అది ఫుడ్స్లో కావచ్చు, ఇలా స్మూతీస్లో కావచ్చు, ఇలా మనం కంటిన్యూస్గా తీసుకుంటున్నాం అనుకోండి, అంటే ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఐసైట్ని మనం ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం? సో ఇంప్రూవ్ అంటే ఒక 10 to 20% ఉంటుంది, బట్ ఎక్కువ పెరగకుండా మనం స్టాప్ చేయొచ్చు. ఓకే, ఏదైనా సరే మనం ఒకటి వచ్చినప్పుడు లైక్ మెడికేషన్ ద్వారానో ఫిజికల్ యాక్టివిటీ ద్వారానో అది కంట్రోల్ అవ్వాలి అని చేస్తూ ఉంటాము. సో సేమ్ డైట్ వైజ్ గా కూడా అది పెరగకుండా మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు అండ్ అలాగే దాన్ని మళ్ళీ రివర్జన్ కూడా చేయొచ్చు. సో సూపర్ పల్లవి, మరి స్మూతీని అయితే మనం సర్వ్ చేసుకుందామా? సర్వ్ చేసేసుకుందాం. ఓకే, స్పూన్ ఇస్తాం. ఇందులోనే మనము చియా సీడ్స్ కూడా యాడ్ చేస్తున్నాం. ఓకే, ఓకే అమూల్య, పపాయ మిలన్ స్మూతీ రెడీ అయిపోయింది. ఓకే, సో పపాయ మెలన్ స్మూతీ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. పపాయ మెలన్ స్మూతీకి కావాల్సిన పదార్థాలు: పపాయ ముక్కలు 1 కప్పు, మస్క్ మెలన్ ముక్కలు 1 కప్పు, అరటిపండు 1, ఖర్జూరాలు 5, తరిగిన బాదం కొద్దిగా, ప్రొద్దుతిరుగుడు గింజలు కొద్దిగా, గుమ్మడి గింజలు కొద్దిగా, యాపిల్ 1, ఇలాచీ పొడి 1/2 టేబుల్ స్పూన్, నానబెట్టిన చియా సీడ్స్ కొద్దిగా. పపాయ మిలన్ స్మూతీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో పపాయ ముక్కలు, మస్క్ మిలన్ ముక్కలు, అరటిపండు ముక్కలు, యాపిల్ ముక్కలు, బాదం, పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు, ఖర్జూరాలు, యాలకుల పొడి వేసి మిక్సీ పట్టుకొని సర్వింగ్ గ్లాసులు తీసుకొని పైనుంచి నానబెట్టిన చియా సీడ్స్ వేసి సర్వ్ చేసుకుంటే పపాయ మిలన్ స్మూతీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసేసారు కదండి. మరి పల్లవి, టేస్ట్ చేద్దామా? ఓకే, చాలా బాగుంది పల్లవి. సో మనం న్యాచురల్గా షుగర్స్ అంటే వైట్ షుగర్ అవాయిడ్ చేసాం. ఖర్జూరంలో ఉండే తీపి, అలాగే మనకి న్యాచురల్గా పపాయలో ఉండే షుగర్నెస్, అలాగే మనకి బనానాలో కూడా చక్కగా తీయదనం వస్తుంది. సో అన్నీ బ్లెండ్ అయిపోయాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్లేవర్ అయితే. అండ్ మనకి చక్కగా ఇలాచీ పౌడర్ కూడా వేసావు కదా, అది కూడా చక్కగా ఎన్హాన్స్ చేసింది వీటన్నిటిని మిక్స్చర్ కూడా. మనం యాడ్ చేసిన ఫ్రూట్స్ అన్నీ కూడా చక్కగా బ్లెండ్ అయిపోయాయి. అండ్ అలాగే ఎక్కువగా మనకు పపాయ అండ్ మిలన్ ఫ్లేవర్ అనేది ఎక్కువగా తెలుస్తుంది. అండ్ బనానా వల్ల మనకు కన్సిస్టెన్సీ కూడా చక్కగా వచ్చింది. క్రీమీగా చక్కగా సాఫ్ట్గా ఉంది అండ్ ప్లెజెంట్గా ఉంది తాగినప్పుడు కూడా. ఓకే, సో సూపర్గా ఉన్నాయి 2 డిషెస్ కూడా. మరి ఈ రెసిపీస్కి గల న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా చెప్పేస్తావా? ఓకే,
సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి పంకిన్ మటర్ టోఫు. పంకిన్లో మనకు వైటమిన్ ఏ అండ్ అలాగే వైటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. ఐకి సంబంధించిన ఇన్ఫెక్షన్ కానీ ఐ సైట్నెస్ కానీ ఎవరికైతే తరచుగా పెరుగుతూ ఉంటుందో అండ్ అలాగే ఐ బర్నింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉన్న వాళ్ళు వైటమిన్ ఏకి సంబంధించిన ఫుడ్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అందులో మనకు పంకిన్లో అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ దీంతో మనకు ఇమ్యూనిటీ బూస్టప్ కూడా చక్కగా అవుతుంది. అండ్ అలాగే టోఫుకి సంబంధించి ఎవరికైతే లాక్టోస్ ఇంటాలరెన్స్ వల్ల మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకోరో కాల్షియం అండ్ అలాగే మ్యాగ్నీషియం డెఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళు మిల్క్కి రీప్లేస్గా అండ్ అలాగే పన్నీర్కి రీప్లేస్గా సోయా మిల్క్ ఆర్ టోఫు తీసుకుంటే మనకు కాల్షియం అండ్ అలాగే మ్యాగ్నీషియం అబ్జార్ప్షన్ ఎక్కువగా ఉంటుంది. బోన్ స్ట్రెంథనింగ్ కూడా చక్కగా పెరుగుతుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పపాయ మెలన్ స్మూతీ. పపాయాలో కూడా మనకు వైటమిన్ ఏ, వైటమిన్ సి అండ్ అలాగే వైటమిన్ కే అనేది ఎక్కువగా ఉంటుంది. ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన బాడీని చక్కగా రీహైడ్రేట్ చేస్తుంది అండ్ అలాగే బాడీలో pH లెవెల్స్ని కూడా మెయింటైన్ చేస్తుంది. కొలెస్ట్రాల్స్ని తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. ఓకే, చాలా బాగా చెప్పావు పల్లవి. సో బనానాని కూడా ఎవరికైనా కొంచెం కడుపులో నొప్పి వచ్చినప్పుడు కానివ్వండి, కాళ్ళు చేతులు తిమ్మిర్లుగా ఉన్నప్పుడు కానివ్వండి వెంటనే తినమని చెప్తూ ఉంటారు. సో నువ్వు చెప్పిన న్యూట్రిషనల్ వాల్యూస్ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అండ్ థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అమూల్య. సో ఇదండి ఇవాళ ఇమ్యూనిటీ స్పెషల్ హెల్తీ అండ్ టేస్టీ. 2 వంటకాలు కూడా చాలా హెల్తీగా ఎక్సలెంట్గా వచ్చాయి. సో మరి రేపటి ఎపిసోడ్లో మరొక 2 హెల్తీ వంటకాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు టేక్ కేర్, సెలవు, బాయ్ బాయ్.